ఆనాడు ఇసుకలు సమావేశం లోపల వర్ష జలధార ఇంకిపోవు In the congregation, when the king Janaka మధురమై రేగడి మసకలు though a mighty scholar Yajnavalkya was there, చిప్పబడి she received the degree there ముత్యమై hands of Gargi. చెన్ను మీరు అలాంటి మహర్షులు కూడా స్త్రీలకు ఇన్ని అటులే Citizens, sages, ప్రాప్తానుసారమై స్వార్థ సప్రయోజనం అలరు పురుషుడు ఈ స్త్రీల యొక్క అనంతనాముడైనటువంటి బ్రహ్మతత్వాన్ని man full of సర్వప్రతిష్ఠ selfishness నామునిగా started నిన్నటి దినం మనము disrespecting the woman day by తెలుసుకున్నాం. day. కేవలం ఋగ్, పురుషుడే కాదు యజు, సామ ఆత్మకమైనటువంటి యొక్క బ్రహ్మను మహనీయులు నేడు కూడాను ఈ స్త్రీ విధమైనటువంటి యొక్క అనేటువంటి యొక్క పేరుతో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. Not only men భగవత్ alone, తత్వమును మనం people గుర్తించడానికి of total sacrifice. అనేక రకములైనటువంటి Noble ప్రయత్నములు people, so-called కలపవలసి great people వస్తుంది. also started ఏ disrespecting మంత్రము పతంగ మహర్షి ఋగ్, యజు, సామాత్మకమైనటువంటిదిగా తాను ఋషులు గుర్తించరో తన ఆశ్రమంలో అటువంటి మంత్రమును రక్షించమని ప్రార్థించుతూ when the sage అటువంటి Mahatma మంత్రమే wanted to have this సత్పురుషులకు lady Shabari in his ashram, తగినటువంటి యొక్క many sages objected. యశస్సుగా అనగా ధనముగా తిరిగా భావించినటువంటి అమృత స్వరూపం కనుకనే దీనికి శ్రీ అనేటువంటి యొక్క సార్థక నామం సిద్ధించింది. Noble, full of దీనిని character. అహే బుద్రియ అనేటువంటి యొక్క అగ్నికి విశేష రూపంలో ధరించడం చేత ఇది Sage Matanga అది యజ్ఞము అనేటువంటి Shabari రీతిగా is a రూపొందింది. sacred soul. ఆవ సత్యాగ్ని అనేటువంటి దానిని పురస్కరించుకుని దీనికి అధిదైవం అనేటువంటి రీతిగా To రూపొందించింది. know the chastity, the సృష్టి ఆది character యందు of a woman. అంతర్భూతమైనటువంటి యొక్క హిరణ్య గర్భస్థం అనేటువంటి యొక్క Because of the తత్వము effects of Kali, రూపొందటం చేత చేత ఇందులో తేజోవంతమైనటువంటి యొక్క కేవలము జ్యోతిని ఒక ఆటబొమ్మ శరీరాత్మకంగా విశ్వసించటం చేత consider women దీనిని as toys or puppets. ఆధ్యాత్మకము అనేటువంటి రీతిగా రూపొందుతూ వచ్చింది. దేశమును ఉద్ధరించేటువంటి దీనిని మహాగ్ని అనేటువంటి పేరుతో కూడాను ప్రసిద్ధమైంది. ఆదర్శాన్ని వారు కా, True ideal. దేశం యొక్క మంగళకరమైన శ్రీ, యొక్క గుణగణాలను అమృత ప్రకటించే అనేటువంటి యొక్క పేరుతో ఈ దివ్యత్వమైనటువంటి యొక్క They are రూపమును ధరించి శ్రీ అనేటువంటి యొక్క సార్థక నామాన్ని రూపొందుతూ They have not made చేస్తుంది. any attempt to know this truth. ఇది కేవలము ఒక విధమైనటువంటి బ్రహ్మాత్మకంగా నిలిచి ఆత్మకంగా కూడా రూపొంది ఇది ఒక విధమైనటువంటి యొక్క ఒక వంట స్త్రీ భావం కిందనే బయలుదేరి ఈ శ్రీ విద్యాభావంగా రూపొందుతూ వచ్చింది. సంతోషాన్ని అనగా ఈ శ్రీ విద్యనే బ్రహ్మ విద్యగా కూడా రూపొందుతూ వచ్చింది. ఈ బ్రహ్మ విద్యా భావమునే పురస్కరించుకుని ఇది ఒక స్త్రీ రూపమైనటువంటి యొక్క భగవతే రూపమును ధరించి ఇది శృతి యందు ఒక స్త్రీ సూక్తమైనటువంటి రీతిగా కీర్తింపబడినటువంటిది. ఇది షడ్వంశ బ్రాహ్మణమునందు ఒక విధమైనటువంటి యొక్క సర్వదేవాత్మము లేక సర్వవేదాత్మకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించి ఇది ఒక విధమైనటువంటి సుబ్రహ్మణ్యం సామ అనేటువంటి పేరుతో ఇది బ్రహ్మశ్రీ అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకుంది. ఈ సుబ్రహ్మణ్య సామ దీనికి బ్రహ్మశ్రీ అనేటువంటి యొక్క సార్థక నామాన్ని కూడా అందుకుంది. అనగా ఈ బ్రహ్మశ్రీ అనేటువంటి పదమునకు బ్రహ్మాత్మకమైనటువంటి యొక్క తత్వము పూర్ణ బ్రహ్మత్వాన్ని అనుభవించడం చేత దీనికి సుబ్రహ్మణ్య అనేటువంటి యొక్క దీనికి కూడాను ఒక సార్థకమైనటువంటి స్థానం అందుకుంది. సుబ్రహ్మ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఉత్పత్తి అర్థమును మనం పురస్కరించుకుని చూసుకున్నప్పుడు కళ్యాణపరమైనటువంటిదిగా ఇందులో గుర్తించడానికి వీలవుతుంది. వారి భావములను దీనికి వారి త్యాగములను, ఇంద్రుడు వారి గుణగణాలను ఒక విధమైనటువంటి ఇచ్ఛాశక్తిని ధరించడం చేత ఇది కేవలము సుబ్రహ్మణ్య అనేటువంటి యొక్క సాధనము కొంతవరకు ఇందులో బయలుదేరి దీనినే బ్రహ్మశ్రీ అనేటువంటి రూపంలో ధరించి ఏ యొక్క కీర్తివంతమైన వేదాధ్యాయం నచ్చి వేదమూర్తులైన పూజ్యులైనటువంటి యొక్క పెద్దలకందరికి కూడాను దీనినే బ్రహ్మశ్రీ అనేటువంటి యొక్క పదమును ఉపయోగపరుస్తూ వచ్చారు. కనుక వేదము యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి అనేక రకమైనటువంటి ప్రయత్నములు సలిపి వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు కూడా మనం స్వీకరించి తద్వారా మన యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క బ్రహ్మత్వాన్ని కూడా గుర్తించడానికి పూనుకోవాలి. వేదాధ్యయనము చేసినంత మాత్రమున ప్రయోజనం లేదు. వేదార్థమును కూడా తాను గ్రహించి తద్వారా తన ఆచరణ రూపమైనటువంటి యొక్క స్థితి యందు అనుష్ఠాన బ్రహ్మగా తాను విశ్వసించడం చేత తనకు కొంతవరకు కూడా దుగ్గోచరం కాగలదు.
కేవలము భారతీయులకే కాక సమస్త ప్రపంచములకు కూడాను అనగా విశ్వమునికే ఈ వేద ప్రమాణము అత్యవసరము. వేదములు సర్వత్రా ఉన్నటువంటివే కాని ఒక్క భారతీయులకు మాత్రమే ఉన్నటువంటివి కాదు. ఇది శబ్దమయమైనటువంటి యొక్క వాగ్రూపమైనటువంటిది, వచస్రూపమైనటువంటిది. కనుకనే ఇటువంటి పరబ్రహ్మ తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించటం చేతనే ఈ వేదం అనేటువంటిది సర్వ ప్రపంచీయులకు కూడాను ఇది అత్యవసరమైనటువంటిది అని కూడాను మనం గుర్తించాలి. ఇది త్రివిద్యారూపమైనటువంటి యొక్క పరదేవతా తత్వం కింద ఇది శ్రీ విద్యను మనం తీసుకోవటానికి ఒక ఆధారం ఉంటుండాలి. అయితే ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క వేద శబ్దమును సరైనటువంటి పదములుగా ఉపయోగపెట్టి సరైన అర్థమును మనం గ్రహించి సరైన స్థానమును అందించినప్పుడే ఇది ఒక సార్థకమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది. కానీ మనకు తోచినటువంటి అర్థములను మనం భ్రమించుకుంటూ తోచని రీతిగా మనము ప్రవర్తిస్తూ ఉంటున్నంత మాత్రము ఈ యొక్క వేదము మనకు సరి అయినటువంటి యొక్క మాధుర్యాన్ని కానీ ఫలితమును కానీ అందించడానికి వీలుండదు. అనంతనాముడైనటువంటి యొక్క బ్రహ్మను అనంత మార్గములుగా మనము ప్రయాణము సలిపి అనంతత్వమైనటువంటి దివ్యత్వాన్ని మనం అందుకునేటువంటి యొక్క గమ్యమునందు ఏకత్వంగా మనం భ్రమించాలి. దీనిని పురస్కరించుకుని మహనీయులైనటువంటి వారు మధ్వాచార్య, రామానుజాచార్య, శంకరాచార్య ఈ మూడింటి యొక్క ప్రమాణములు మన భారతీయులు ప్రధానమైనటువంటి మార్గం నందు అనుభవిస్తూ అందుకుంటూ దీనిని తగినటువంటి ఆచరణలు చేస్తూ తమ మార్గమును తాను నడుస్తూ వస్తున్నారు. ఇది కేవలము ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం అనేటువంటి పేర్లు మాత్రమే ప్రత్యేకంగా ఉంటున్నవి. కానీ ఇందులో ఉన్నటువంటి అంతరార్థము సమన్వయ దృష్టితో మనం పరికించినప్పుడు సత్యస్వరూపమైనటువంటి బ్రహ్మత్వము ఏకత్వంగానే మనకు గుర్తించడానికి వీలవుతుండాలి. కానీ ఇట్టి అంతరార్థమును